పార్లమెంటు ముట్టడికి బయలుదేరిన ప్రత్యేక హోదా సాధనా సమితి కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులపై లాఠీచార్జి చేశారు. పోలీసుల లాఠీచార్జిలో అనేక మందికి గాయాలయ్యాయి. ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేర్చాలన్న డిమాండ్లతో సాధనా సమితి నిరసన చేపట్టింది. ప్రత్యేక హోదా సాధనా సమితి ధర్నాకు తెలుగుదేశం ఎంపీలు మద్దతు తెలిపారు. శాంతియుతంగా ఉద్యమం చేసుకుంటున్న ప్రత్యేక హోదా ఉద్యమకారులపైన ప్రభుత్వం పోలీసు జులుమును ఉపయోగించి లాఠీచార్జ్ చేయటం, అనేక మందిని తీవ్రంగా గాయపరచడం, ఇంతమంది దెబ్బలు తినడం అనేటటువంటిది ఈ పోలీసు దుశ్చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇట్లాంటి రాక్షస పాలన మళ్లీ మనకు రాకూడదు. అలా రాకుండా ఉండే విధంగా మనమందరం కూడా సంఘటితంగా 2019 ఎన్నికల్లో ఈ మోడీ ప్రభుత్వాన్ని ఓడించి హోదా సాధన కోసం ఉద్యమాన్ని పటిష్టపరచాలని ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. శాంతియుతంగా పోతున్న ఊరేగింపు మీద, ప్రొటెస్ట్ చేసే ఊరేగింపు మీద లాఠీచార్జ్ చేసి యువకులు ఏ మాత్రము చూడకుండా వాళ్ళని కాళ్ళు చేతుల మీద లాఠీ చార్జ్ చేసి రక్తం ప్రవహించే విధంగా కొట్టడం అమానుష్యం. ఇటువంటి చర్యల వల్ల కేంద్ర ప్రభుత్వం ఏమీ సాధించలేదు. ఇది మొదలు అవుతుంది. ఈ యుద్ధం అంటే శాంతియుత యుద్ధం ఇప్పుడే మొదలైంది. ఇది నెరవేరే వరకు మా తెలుగు ప్రజలు నిద్రపోరని తెలియజేస్తున్నాను.